చంద్రబాబు గారు ఫస్ట్ టైం అంటే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు 2014, 19లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకనంటే అక్కడ అమరావతి రాజధాని ప్రకటించడం. హైదరాబాద్‌లో ఉన్నంత సేపు కూడా దొనకొండ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరిగింది. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ కమిటీ తర్వాతన వచ్చినటువంటి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి వేదిక. వాళ్ళు దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడంతో ఆ ప్రాంతం వరకు పెరిగింది తప్పించి రాష్ట్రం అంతా ఇంపాక్ట్ రాలేదు. బట్ బాబు గారు అధికారంలోకి వచ్చాక నూజివీడు దగ్గర కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది. అట్లాగే గుంటూరు ఔట్‌స్కట్స్ లో చిలకలూరుపేట మధ్యలో కొన్ని రోజులు, నూజివీడు దగ్గర అని కొన్ని రోజులు ప్రచారం జరిగినప్పుడల్లా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినటువంటి లేదా హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు అనేక మంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేశారు. అయితే ఇవన్నీ మారిపోయి అమరావతి వచ్చేటప్పటికి అక్కడ కొనుగోలు చేయడానికి కంగారు పడాల్సి వచ్చింది, జరిగిపోయింది. అయితే ఎన్ఆర్ఐలు వచ్చి ఆ తర్వాత అక్కడ భూములు కొనడంతో పాటుగా మరి కొంతమంది తెలుగుదేశం చేసి కూడా